అందరికి ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? యేసు ప్రభు నామమున అందరికి వందనాలు చెప్తున్నాను. నేను మరొక వీడియో చేస్తున్నాను. ఈరోజు వీడియోలో ఉన్న అంశం ఏంటంటే మతము. కనుక మతం అంటే ఏమిటి, మార్గం అంటే ఏమిటో మీతో పంచుకోదలిచాను. కనుక మతానికి బైబిల్ ఏమి నిర్వచనం ఇస్తుంది అని పరిశీలిస్తే, బైబిల్లో మతం అనే పదం దాదాపుగా 6 సార్లు నుండి చూస్తాం. పాత నిబంధనలో ఒకసారి మాత్రమే మతం అనే పదం ఉంది. కొత్త నిబంధనలో ఒక 5 సార్లు మతం అనే పదం ఉంది. కనుక మతం అంటే ఏమిటి అని పరిశీలిస్తే, మతం అంటే ఏమిటి అని పరిశీలిస్తే పాత నిబంధనలో ఒక చోట మతం అనే పదం చూస్తాం. అది ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఎస్తేరు గ్రంథము 8:17లో అక్కడ యూదా మతమును ఆ దేశ ప్రజలు అవలంబించినట్లుగా, స్వీకరించినట్లుగా చూస్తాం. కనుక యూదా మతం అంటే ఏమిటి? యూదుల ఆచారాలు, యూదుల నమ్మకాలు, యూదుల అలవాట్లను అవలంబించుట, దానిని మతం అంటారు. కనుక యూదా మతం అని స్పష్టంగా రాయబడింది ఎస్తేరు 8:17లో. మత్తయి సువార్తలో కూడా యేసుప్రభువు వారు మతం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఏమిటంటే మత్తయి సువార్త 23:15, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు ఆ సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. కనుక యేసుప్రభువు వారు ఆ మత స్థాపకులను, మత ప్రచారకులను ఆయన గద్దించినట్లుగా చూస్తాం. కనుక బైబిల్లో మతమునకు నిర్వచనం ఇవ్వబడింది. బైబిల్ మతం అంటే ఇప్పుడు చెప్తుంది. ఇక్కడ కొద్దిగా వివరించాలని ఆశిస్తున్నాను. ఏమిటంటే, మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతులు ఉన్నాయి, లేక దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతులు కూడా ఉన్నాయి బైబిల్లో. కనుక మనుషుల పద్ధతులు కాలక్రమేణా దేవుని మాటలుగా మనుషులు చిత్రీకరిస్తూ వచ్చారు. కానీ ప్రియులారా, మనుషుల పద్ధతులు మోసపూరితమైనవి, స్వార్థపూరితమైనవి, అవి ఎంతో హానికరమైనవి. లేక దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతులు అవి ఎంతో శ్రేష్టమైనవి, అవి ఆశీర్వాదకరమైనవి, అవి మానవునికి నిత్యజీవాన్ని ఇస్తాయి. కనుక బైబిల్లో మతం అనే పదానికి నిర్వచనం ఏమిటి అని పరిశీలిస్తే విశ్వాసం అని చూస్తాం. దానికి సాక్ష్యం ఏంటంటే గలతీ రాసిన పత్రికలో మనము చూస్తాం. గలతీ 1:23లో, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును లేక విశ్వాసమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే మేము విని. కనుక పౌలు భక్తుడు యేసుప్రభువును అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ఆయన లోకమంతటి పిలుపునిస్తూ వచ్చాడు. ఆల్రెడీ తాను గతంలో యూదా మతంలో ఉన్నాడు. యూదా మతంలో అంటే సున్నతి చేసుకోవడం, విశ్రాంతి దినమును పాటించడం, బలులు అర్పించడం, పాత నిబంధనను చదవడం, పాత నిబంధనను ప్రకటించడం, ఇలాంటి పద్ధతుల్లో ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తుని ఎదిగిన తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత తాను యేసుక్రీస్తుని ప్రకటిస్తూ వచ్చాడు. కనుక యూదా మతము లేక ఏ మతమైనా మానవుని రక్షించలేదు. మతం అంటే అర్థం ఏంటంటే విశ్వాసం. కనుక మతం అనే పదం ఎక్కడ వాడతామంటే, మామూలుగా మనుషులు మతం అనే పదం ఎక్కడ వాడతారంటే దేవుని విషయాల్లో వాడతారు. దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు మతం అనే పదం వాడతారు. కనుక
మన భారతదేశం ప్రాముఖ్యంగా 3 మతాలు ఉన్నాయి. ఒకటి హిందూ మతం, రెండవది ఇస్లాం మతం, మూడవది క్రైస్తవ్యం. ఇంకా సిక్కు మతం కూడా ఉంది, తర్వాత జైన మతం ఉంది, బౌద్ధ మతం ఉంది. కనుక మతం అనే పదానికి అర్థం ఏంటంటే విశ్వాసం. కనుక ఈ యొక్క మతముతో మనిషికి పని ఏమిటి, లేక విశ్వాసంతో పని ఏమిటి అని పరిశీలిస్తే మత సంబంధులందరూ ఎవరంటే భక్తులు. మత సంబంధులందరూ ఎవరంటే భక్తులు. కనుక వీరికి ఏమి కావాలి, భక్తులకు ఏం కావాలి మనం పరిశీలిస్తే మన భారతదేశంలో ఉన్నంత భక్తి ప్రపంచం ఎక్కడ ఉండదు. మన భారతీయులు అంత భక్తులు. ఎంత భక్తులు అంటే సృష్టిలో సమస్తము దేవునికి ప్రతిరూపం అంటారు. కానీ దీనితో బైబిల్ ఏకీభవించదు. ఈ సృష్టి దేవుని యొక్క శక్తిని చూపిస్తుంది అంతే. సృష్టి దేవుడు కాదు. సృష్టికర్త వేరు, సృష్టి వేరు. సృష్టి మానవుని కొరకు, సృష్టికర్త మనుషుని సృష్టికర్త. కనుక ఈ సృష్టి మానవుని కొరకు దేవుడు చేశాడు, కానీ మనిషి మాత్రం దేవుని కొరకు. ఇది బైబిల్ చెప్పేది. కనుక ఇక్కడ ఏమైపోయిందంటే సృష్టి దేవుడు అనే అభిప్రాయానికి మనుషులు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ సృష్టికర్త కనపడడు కనుక, సృష్టి కనపడుతుంది కనుక, సృష్టిని మనం వాడుకుంటున్నాం కనుక, సృష్టిలో జీవిస్తున్నాం కనుక, ఈ ప్రపంచంలో అంటే భౌతిక ప్రపంచంలో భూమిలో మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద ఉన్న వాటిని వాడుకుంటున్నాం, సూర్యరశ్మిని వాడుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. ఈ విధంగా కనిపించే ఈ యొక్క భూమి మీద కనిపించే ఈ భౌతిక ప్రపంచము దేవునికి ప్రతీదిగా మనుషులు కొలుస్తున్నారు. ఇది తప్పు ఉంటుంది బైబిల్. కనుక సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టి మనిషి కొరకు, కానీ మనిషి మాత్రం దేవుని కొరకు. ఇది బైబిల్ చెప్తుంది. కనుక విషయం ఏంటంటే ఇక్కడ మతాల మధ్య మనుషులు చిచ్చు పెట్టి మనుషులను కొంతమంది ఏం చేస్తున్నారంటే మతాలను వాడుకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. చాలామందికి నిజం తెలియదు, సత్యం తెలియదు. ఆయా మత గ్రంథాలు చదవాలి. అది ఒకసారి చదివితే అర్థం కాదు. ఏ మత గ్రంథమైనా అనేకసార్లు చదవాలి. నేను కొత్త నిబంధన ఒక 50 సార్లు చదివాను, పాత నిబంధన ఒక 25 సార్లు చదువుతున్నాను. చదువు చేత కొద్దిగా అర్థమైంది. కానీ ప్రియులారా, దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆయా మత గ్రంథాలు చదవాలి. మరి బైబిల్కు ఉన్న గొప్పతనం ఏంటి? బైబిల్లో ఉన్న దేవుడు నిజమా అంటే నేను అనుభవపూర్వకంగా ఎరిగింది ఏంటంటే బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆత్మస్వరూపుడు, అదృశ్యుడు, ఉన్నవాడు అనువాడు, అంతటా ఆయన మహిమతో నిండి ఉంది. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2-3 వచనాలు చూస్తాం. కనుక 1 నుంచి 5 వచనాలు గమనిస్తే మనకు అక్కడ కనబడుతుంది సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని. కనుక దేవుని యొక్క మహిమ ఈ సమస్త సృష్టిలో నిండి ఉంది. ఆకాశం, భూమి అందున సమస్తం ఆయన మహిమకు, ఆయన ప్రభావమునకు ఇవన్నీ ప్రతిరూపాలు. ఆయన వేరు, మళ్ళా ఆయన సృష్టికర్త. కనుక ఈ సృష్టి మనిషి కొరకు. విషయం ఏంటంటే మతం ఎందుకు అవలంబించాలి అంటే ఇక్కడ మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి, దేవుడు కల్పించిన పద్ధతులు ఉన్నాయి. దేవుడు కల్పించిన పద్ధతిని విశ్వాసం అంటారు, మనుషులు కల్పించిన పద్ధతులను మతం అంటారు. కనుక బైబిలు మతమునకు వ్యతిరేకం. మతం అంటే మనుషులు కల్పించిన పద్ధతులకు వ్యతిరేకం. మార్క్స్ వార్త 7:7 మాట చూస్తాం. ఏముందంటే అక్కడ యేసుప్రభువు వారు చెప్పారు, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలని చెప్పి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు యేసుప్రభువు వారు. కనుక విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్ము ప్రతివాడు భక్తుడు. కనుక మతముతో ఏం పని అంటే ఆయా మత గ్రంథాలు లేక ఆ విశ్వాస గ్రంథాలు దేవుని గురించి బోధిస్తాయి. కనుక బైబిల్ దేవుని గురించి బోధిస్తాయి. బైబిల్లో ఏముందంటే సృష్టి నిర్మాణం ఉంది, మానవుని నిర్మాణం ఉంది, ఆదాము నిర్మాణం ఉంది, హవ్వ నిర్మాణం ఉంది. వారిద్దరిని దేవుడు జతపరిచి ఈ ప్రపంచాన్ని ఆయన సృష్టించాడు. ప్రపంచాన్ని అంటే మానవ జాతిని ఆయన వృద్ధి పొందించాడు. కనుక ఎందుకు దేవుడు మానవుని చేశాడంటే తన కొరకు చేసుకున్నాడు. మనుషుడు తనతో సహవాసం చేయాలని, దేవుడు మనిషితో సహవాసం చేయాలని,
ఒక దినం నా మానవుని నిత్యత్వానికి తీసుకుపోవాలని దేవుని యొక్క సంకల్పం. ఇది బైబిల్ చెప్పేది. కాలక్రమేణా ఏమైపోయిందంటే మనుషులకి సత్యం తెలియక తమకు తోచింది సత్యమని ప్రకటిస్తూ జీవిస్తున్నారు. దానిని మతం అంటారు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే మార్గంలోకి రండి అంటుంది. ఏమిటి ఆ మార్గం అంటే యేసుక్రీస్తే ఆ మార్గం. కనుక యేసుప్రభువు వారు ఏమన్నారంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడన్నాడు. కనుక ఈయన మార్గం అంటే ఎక్కడున్నాడు? ఎక్కడ పోతే ఆయన తెలుసుకోవాలి అంటే ఆయన ఎక్కడున్నాడంటే ఆయన ప్రజలలో ఉన్నాడు. కనుక యేసుప్రభువు వారు సంఘములో ఉంటాడు, తన ప్రజల సంఘములో ఉంటాడు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే యేసుప్రభువు వారు శిరస్సు అని బైబిల్ సెలవిస్తుంది, ఆయన ప్రజలు ఆయన శరీరం అని సెలవిస్తుంది. కనుక యేసుప్రభువు వారి శిరస్సు అయితే ఆయన శరీరం ఆయన ప్రజలు. ఇది ఒక ఉపమానం, ఒక పోలిక, ఒక ఉదాహరణ. ఆయన ఆత్మస్వరూపుడు ఆయన ప్రజలలో ఉంటాడు. ఆయన ప్రజల ద్వారా ఆయన లోకానికి తనను తాను ప్రకటించుకుంటాడు. ఏం ప్రకటించుకుంటాడంటే ఆయన ప్రేమను, ఆయన త్యాగమును, ఆయన సంకల్పమును, ఆయన చిత్తమును, ఆయన ప్రణాళికను ప్రకటించుకుంటాడు. యేసుప్రభు నాలో ఉన్నాడు, యేసుప్రభు ఆయన ప్రజలలో ఉంటాడు. ఇది సంగతి. కనుక ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారికి ఏమీ బోధపడుతుందంటే మనుషులమైన మనమందరం పాపాత్ములమని బోధపడుతుంది. మనం పుట్టుకతోనే పాపాత్ములం. అందుకే చిన్నపిల్లల్లో కూడా కోపం ఉంది. చిన్నపిల్లడు కూడా ఒక 2.5 year బాయ్ కూడా తన కోపాన్ని వ్యక్తీకరిస్తాడు. తన కోరికను మనం కాదంటే, తన ఇష్టాన్ని మనం కాదంటే గట్టిగా అరుస్తాడు, కేకలు వేస్తాడు, బరుకుతాడు, కొరుకుతాడు, కొడతాడు. ఇదంతా ఏమి గుణం అంటే ఇది దేవుని గుణం కాదు, ఇది దయ్యపు గుణం, పాప గుణం. మనకు తెలియదు అంతే. వాడు తన శరీరంలో హృదయంలో పుట్టే ఆ భావాలను వ్యక్తీకరిస్తాడు. మాటలు రాకపోయినా ప్రవర్తన ద్వారా వ్యక్తీకరిస్తాడు. దీనినే పాపగుణం అంటారు. అందుకే దావీదు మహారాజు ఏమంటాడంటే నేను పాపములో పుట్టానంటాడు. కీర్తన 50 అధ్యాయములు. పాపములో పుట్టానంటే నా తల్లిదండ్రులు నన్ను పాపంలోనే గర్భం ధరించారన్నాడు. నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అన్నాడు. దానికి అర్థం ఏంటంటే నేను పుట్టకముందే నా తండ్రి నా తల్లి సైతాన్ అధికారం కింద ఉన్నారు, వారి స్వభావం కలిగి ఉన్నారు. కనుక నేను వారిలో నుంచి లోకానికి వచ్చాను, వారి నుంచి విభజింపబడను కనుక నేను కూడా పుట్టుకుతే పాప స్వభావం గలవాడను, ఆ పాప స్వభావం నాలో ఉన్నదని ప్రకటించుకున్నాడు. ఏమిటి ఆ పాప స్వభావం అంటే దేవుని చిత్తానికి విరుద్ధముగా జీవించడము, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఆలోచించడము, దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించడం. కనుక మనుషులందరూ పాపాత్ములే. మరి పాపాత్ములను మార్చే వాడు ఎవరైనా ఉన్నారా ఈ సృష్టిలో అంటే ఒకే ఒకడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన మనలాగా పుట్టలేదు, ఆయన కన్నీ మరియలో పుట్టాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆల్రెడీ ఉన్నవాడు. ఆయన పరలోకమందు తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నవాడు, సృష్టికర్త అయి ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు, దేవునికి హృదయమై ఉన్నవాడు, దేవుని కుమారుడై ఉన్నవాడు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు, భూమి మీదకి కన్యలో జన్మించాడు, జీవించాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే మానవుని పట్టి పీడిస్తున్న సైతాన్ని జయించటకు, మరణాన్ని జయించటకు, సమాధానం జయించటకు తిరిగి ఈ లోకానికి వచ్చాడు. మరియు పరలోకపు సంగతులు చెప్పడానికి దిగి వచ్చాడు. అందుకే కొత్త నిబంధనలో సువార్తల్లో ఈ సంగతి మనకు కనపడతాయి. ఆయన బోధ, ఆయన కార్యములు, ఆయన చేసిన అద్భుతములు, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానము, ఆయన ఆరోహణం కనపడుతుంది సువార్తల్లో. అపోస్తల కార్యంలో యేసుక్రీస్తు శిష్యులు చేసిన కార్యములు కనపడతాయి. పత్రికలలో యేసుప్రభువు వారు బోధించిన బోధలు అంటే ఆయన తన అపోస్తలుల చేత బోధించిన బోధలు కనపడతాయి. కనుక యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు ఈ లోకయాత్ర ముగించి పరలోకం చేకూరు వరకు వారికి కావాల్సిన పూర్తి గైడ్లైన్స్ కొత్త నిబంధనలో ఉన్నది. ఇది కొత్త నిబంధన అంటే. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే నా యందు విశ్వాసం ఉంచన్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయం 1 నుంచి 6 వరకు చూస్తే మనకు ఆ సంగతి అక్కడ కనపడతాయి. యేసు ప్రభువు ఉన్నాడంటే మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. యోహాను సువార్త 14:1. ఆ కిందకు వస్తే ఏమంటాడంటే నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు, లేనెడల మీతో చెప్తాను, నేను వెళ్తాను మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను స్థలములో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చిన అద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోతా అని చెప్పాడు.
కనుక యేసుప్రభు వారు తన విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము ఇవ్వనై ఉన్నాడు, ఇచ్చినాడు. కనుక ఆయన విశ్వాసం ఉంచితే ఏమి లభిస్తుంది అంటే పాపక్షమాపణ, ఆయన విశ్వాసం ఉంచితే విమోచన, ఆయన విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధాత్మ, ఆయన విశ్వాసం ఉంచిన వారికి నూతన స్వభావము, దైవ స్వభావము, దేవుడే వారిలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ రూపకులు తన ఆత్మను మనిషిలో పెట్టి మనిషిని నడిపిస్తాడు. కనుక ఇది నిజమైన విశ్వాస మార్గం. అదే ఆ మార్గం. యేసుప్రభువు చెప్పారు, నేనే మార్గమును అన్నాడు. కనుక ఈ మార్గంలోకి వచ్చిన వానికి ఏమి తెలుస్తుంది అంటే సత్యం తెలుస్తుంది. దేవుడెవరు, నేనెవరు, సైతాన్ ఎవరు, ఈ లోకం ఎందుకు ఇలా ఉన్నది, ఈ లోకంలో ఎందుకు ఇన్ని రకములైన పాపగుణాలు ఉన్నాయి, మనుషులు ఎందుకు ఇలాగ బ్రతుకుతున్నారు, మనుషులు దురాలోచన పరులుగా రకరకములైన పాప స్వభావం చేత బంధించబడి ఉన్నారు. ఎందుకు మనుషులు ఎలా ఉన్నారో తెలియాలంటే యేసుక్రీస్తులోకి రావాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయన వాక్యం చదవాలి. అప్పుడు అన్నీ వానికి బయలుపరచబడతాయి. కనుక అది సత్యం. అంటే నేనే మార్గమును, నేను సత్యమును, నేనే జీవమును. జీవం అంటే అర్థం ఏంటంటే ఆయన జీవాన్ని మనిషికి ఇస్తాడు. ఏమి జీవం అది? అది పరిశుద్ధ జీవం. కనుక ఆయనను కలిగి ఉన్నవారు ఎలా జీవిస్తారంటే ఆయన వలె ఆలోచిస్తారు, ఆయన వలె మాట్లాడతారు, ఆయన వలె చూస్తారు, ఆయన వలె ప్రవర్తిస్తారు. అది ఆయన జీవం. ఆయన జీవం అంటే ఆయన స్వభావం. ఆయన లేని వ్యక్తులు ఎలా ఉంటారంటే అబద్ధికులుగా, దొంగలుగా, మోసగాళ్ళగా, అపవిత్రులుగా, దురాలోచనతో నిన్నవాడిగా, దొంగలుగా, వ్యభిచారం చేయవారుగా, లంచగొండులుగా, హానికరులుగా, తమకు తాము హాని చేసుకుంటూ సమాజానికి హాని చేస్తూ జీవిస్తారు. ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, బ్రతికి ఏం చేయాలో తెలియదు, చచ్చిపోతే ఎక్కడికి పోతారో తెలియదు. కన్ఫ్యూజన్ లేదు లైఫ్. తినుము, త్రాగుము, సుఖించుము, ఇదే ఉంటుంది. చనిపోతే ఏమో తెలియదు. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే మానవుణ్ణి బంధించి ఉన్న అజ్ఞానపు కట్ల నుండి లేక బంధకాల నుంచి విడిపించుకొచ్చాడు. కనుక ఆయన చూపిన మార్గం శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. ఆయన చూపిన మార్గమే నిజమైనది. కనుక మతం అంటే ఇది అర్థం. కనుక మతం అంటే మనుషులకి దేవుని గురించిన సమాచారం సరిగా తెలియక దేవుడు అంటే ఇట్లా ఉంటాడు, ఆయన చేరుకోవడానికి ఈ పద్ధతులు పాటించాలి, ఈ విధంగా జీవించాలని మనుషులు బోధిస్తూ వచ్చారు అన్ని మతాల్లో. బైబిల్ తెలియకపోతే క్రైస్తవులు కూడా తప్పుదారు నడిపించే పాస్టర్స్ ఉన్నారు. కనుక బైబిల్ చదవాలి, బైబిల్ జాగ్రత్తగా చదవాలి, బైబిల్ సరిగా బోధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కనుక ప్రియులారా, ఎందుకు ఈరోజు నేను వీడియో చేస్తున్నాను అంటే మతం అంటే అర్థం ఏంటంటే లోకంలో సహజంగా ఉన్న మతాలలో ఉన్న సమస్య ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములను బోధిస్తూ మనుషుల్ని తప్పుదారిలో నడిపిస్తున్నారు. దీని అంతటి వెనకలు ఎవరు ఉన్నారంటే సాతాను ఉన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీటన్నిటి వెనకాల సాతాను ఉన్నాడు. వాని ఆలోచనలే మనిషి ఆలోచనలు. కనుక మనం మతం అవలంబించిన అవసరం లేదు. అంటే మనుషులు కల్పించిన పద్ధతులను పాటించిన అవసరం లేదు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోకి రావాలి. ఆ మార్గం ఏంటంటే ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయనకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను సైతాన్ని విడిపించు, నన్ను బిడ్డగా స్వీకరించు, నా పేరు గొర్రెపిల్లకు జీవగ్రంథం ముందు రాయి, నాతో ఉండు, నాలో ఉండు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిలోకి వస్తాడు. వారిలోకి రాకముందే వారిని తన రక్తంతో కొంటాడు, కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, వారిలోకి వస్తాడు, వారితో ఉంటాడు, వారిలో నివసిస్తాడు. ఎంతవరకు అంటే వారిని పరలోకం చేర్చే వరకు వారిలో నివసిస్తాడు. ఇది జరిగేది. ఆ తర్వాత బైబిల్ చదవాలి, మందిరానికి వెళ్ళాలి. ఎప్పటిదాకా ఈ పద్ధతి పాటించాలంటే చనిపోయే వరకు. ఇది సత్యం. కానీ యేసుక్రీస్తుకు బయట అంతా పాపం ఉంటుంది, మరణం ఉంటుంది, దుర్గంధం ఉంటుంది. యేసుక్రీస్తుకు బయట మనుషులు మృతులు. యేసుక్రీస్తులో మాత్రమే మనుషులు సజీవులు. అది ఆయన జీవం. ఆయన చెప్పాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నటికీ చనిపోడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ సంగతులు ఉంటాయి. యేసుప్రభువు వారు వార్తతో చెబుతూ వచ్చాడు లాజరు విషయమై. కనుక నిజ మార్గంలోకి మీరు రావాలని ఆశిస్తున్నాను. ఇది నా ఆశ కాదు, దేవుని ఆశ.
మొదటి తిమోతి 2వ అధ్యాయము చాలా 2-3 వచనాలు గమనిస్తే ఈ మాట ఉంటుంది అక్కడ. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గల వారై ఉండాలని ఇచ్ఛయించుచున్నాడని వ్రాయబడింది. కనుక మనుషులందరూ సత్యం ఎరగాలని కోరిక, తండ్రి యొక్క కోరిక. సత్యం అంటే యేసుక్రీస్తు వారు. ఆయన తెలుసుకొని ఆయన అనుభవపూర్వకంగా ఎరిగి ఆయనను అనుభవపూర్వకంగా ఎరిగి ఆయన కొరకు జీవించాలని తండ్రి అయింది అని కోరిక. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాట మా కొరకు దీవించు. ఈ వీడియో అనేకులు చూసేటకు సత్యం ఎరుగుటకు సాయపడం, మీకు మనసు కృషి దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొంది నిత్యజీవం పొందుటకే సాయపడం దయచు. మీ కృపను కోరుతూ పరిచయం దీవించకూడదు, స్తుతిస్తూ ఆరాధిస్తూ మనుషులకు కల్పించిన పద్ధతుల్లో మనుషులు బయటపడటం కృపని మనం కోరుతూ అందుకొరకు నన్ను మనం వాడుకొని కోరుతూ స్తుతిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ చూడండి, పూర్తిగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.